హలో అండి, అందరికి నమస్కారం అండి. మా బాబాయ్ ఫోన్ చేసి, ఒక అబ్బాయి మా అన్నయ్య కూడా టికెట్లు కావాలరా, నువ్వు ఓజీ దగ్గరికి వెళ్ళావు కదా, మేమైతే మటను మామిడికేసి కొనుక్కుని తిన్నారంటండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. కానీ నాకు పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, ఈ కూరలు అన్నీ నాకు అవసరం లేదండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, మీకు కూడా చాలా మందికి ఇష్టమే. కానీ మా బాబాయ్ ఫోన్ చేసి మాట్లాడి అది రికార్డ్ చేయలేదు, మళ్ళీ నా కోసం మీ అందరి కోసం యూట్యూబ్లో పెట్టాయండి మా బాబాయ్ సపరేట్గా తీసి. మర్చిపోయాను, అన్నయ్య వచ్చాడు కదా పెద్ద అన్నయ్య భోజనానికి. ఆయనకి 4 టికెట్లు కావాలంట ఓజీకి. అందరం కలిసి వెళ్దాంరా. సరే సరే అయితే వచ్చేమని చెప్పేస్తాలే. సినిమా ఎంత బాగుంటది అంటే చాలా బాగుంటదండి. ఎంత మంది నాతో పాటు చాలా మంది వచ్చారు. అమెరికాలో ఆల్రెడీ టికెట్ ₹1,00,000 పెట్టుకుంటున్నాండి. ఇంకా మన ఇండియా సగం అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఉన్నారు కదండి. అంటే ఆయన గురించి పొగడటం కాదండి, ఆయన గురించి మీ అందరికీ తెలుసు, తప్పు అనుకోవద్దు. మంచి వ్యక్తి, ఆయన సంపాదించింలో ₹10 దానం చేసే వ్యక్తి ఆయన. మనం అందరూ చూస్తే సినిమా బాగుంటది, అందరూ బాగుంటామండి. ఓకేనండి, బాయ్, సీ యూ. మనం ఎక్కడున్నావో తెలుసా? యూసఫ్ గూడలో మా అబ్బాయి ప్రశాంత్ మటన్ షాపు. ఇక్కడ ఆదివారం వస్తే 7-8 మేటలు దిగుతాయండి. ఏం కావాలంటే అన్ని ఫ్రెష్ గా ఉంటాయండి. మామిడికాయలు తెప్పించావా? తెప్పించాను బాబాయ్. రోజు వీళ్ళు మామిడికాయతోటి ఏం చేస్తున్నారు బాబాయ్? ఈ రోజు మా అబ్బాయి మామిడికాయ మటన్ చేయమన్నాడు రా, అందుకని చెప్పి మామిడికాయ మటన్ చేస్తున్నా. వెరైటీ వెరైటీ నాన్ వెజ్ బాగా వండుతున్నారు బాబాయ్. మరి అదే స్పెషల్. ఏమనుకుంటున్నావు? బాబాయ్ మటను మామిడికాయ వండు అన్నాడు, అందుకనే మటన్ మామిడికాయ వండుతున్నానండి. ముందుగా మటన్ కడుక్కుందామండి. పసుపు వేసుకొని ఇలా 3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాం అనుకోండి, మటను నీసు వాసన రాదండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుందామండి. కుక్కర్ తీసుకొని మటన్ ఇందులో వేసేసుకుందామండి. కుక్కర్లో మనం స్టవ్ వెలిగించుకుందామండి. ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. మనం ఫస్ట్ గా కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. తర్వాత టమాటాలు కొన్ని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవన్నీ కాదండి, ఇదేంటో తెలుసా? మన మటన్లోకి ఫ్లేవర్ న్యూజిబిడి నుంచి తెప్పించానండి, మామిడికాయ. ఎల్లిగడ్డ పేస్టు, 2 స్పూన్లు ధనియాల పొడి, అలాగే 3 స్పూన్లు కారం, తగినంత పసుపు, మటన్ మసాలా, అలాగే 2 స్పూన్లు ఉప్పు అండి. చూశారు కదా, ఇంకెందుకు మరి వంట. గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. ఎక్కింది కదా, ఇప్పుడు తగినంత నూనె పోసుకుందాం. శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు కొంచెం వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకుందాం. కుక్కర్లో పెట్టిన మటన్ చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్టు. ఇలా బాగా కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఉల్లిపాయలు, అల్లం పేస్టు బాగా మగ్గినాయండి. టమాటాలు వేసుకుందాం. ఇలా బాగా కలుపుకుందాం. మనం వేసుకున్నవన్నీ బాగా మగ్గిపోయినాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఉడికిన మటన్ వేసేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. రెండు స్పూన్లు కారం వేసుకుందాము. 2 స్పూన్లు మా ఇంట్లో నూరిన మటన్ మసాలా అండి. ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టేటట్టు ఇలా చక్కగా కలుపుకుందామండి. చూసారా మటన్ ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఎలా కలిసినాయో. తగినంత నీళ్లు పోసుకుందామండి.
మూత తీసి చూసుకుందామండి. ముందేస్తే ముక్కలు కరిగిపోతాయి. కొంతమంది మటన్ ఉడకపోతే పచ్చి బొప్పాయి ముక్కలు కూడా వేస్తారండి. ఈ మామిడికాయ ముక్కలు వేసాం కదా, దీంతో మటన్ తొందరగా ఉడికిపోద్దండి. కొంతమంది పచ్చి బొప్పాయి ముక్కలు అలాగే మామిడికాయ ఆకులు కూడా వేస్తారండి. కొంతమంది ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందామండి. అబ్బా సూపరు. గరం మసాలా వేసాక ఇలా మొత్తం ఒకసారి కలుపుకుందామండి. క్లైమాక్స్ కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. మామిడికాయ మటను ఇలా చేసుకుంటే అదిరిపోద్దండి. బాబు చేసుకొని దించేసుకుందాం. ఏంటన్నయ్య సడన్ గా వచ్చావు? ఎన్ని రోజులైందిరా? ఫోన్ లేదు, అసలు మనుషులు కనపడలేదు. ఏముందన్నయ్య, మా అబ్బాయి మామిడికాయ మటన్ చేయమన్నాడు, అందుకే మామిడికాయ మటన్ చేస్తున్నా. సరే సరే కానీ అన్నయ్య టయానికి వచ్చావు అన్నయ్య నువ్వు కూడా. నాకు కూడా మామిడికాయ పట్టు అంటే చాలా ఇష్టం రా. అబ్బా, 2 పని కలిసి వచ్చినాయే. అందరూ తీసుకురారా, నాకు కూడా చాలా ఇష్టం అది. ఇప్పుడే తీసుకొచ్చేస్తానన్నయ్య. అది కానీ మీ అబ్బాయి రా మరి. వాడు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ సినిమా వస్తుంది కదా, టికెట్ కోసం వెళ్ళిపోయాడు. అరే ఫోన్ చేయరా, నాకు కూడా తీయమన్నా నాకు టికెట్. అలాగే అలాగే సరేరా, చది కాదు చది కాదు. ఇంటర్నెట్ వెళ్తారా? అన్నా నువ్వు మామిడికాయ పట్టుకోమని చెప్పావు కదా. అవునా, లేట్ అయింది, ఇప్పుడే లేట్ అయింది. కూర్చోండి. నాకు చాలా ఇష్టంగా నీకు ఇస్తారా తమ్ముడు? కూర్చోమా. తమ్ముడు ఫ్రెండ్ వచ్చాడు కదరా, పెట్టేరా. అలాగే అన్న. అన్నయ్య ఇదిగో నీకు ఇష్టమైన మామిడికాయ మటన్. తీరా తమ్ముడు. నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ వేసేసాను అన్నయ్య. నువ్వు కూడా వేసుకోరా. తీసుకో. అలాగే అన్నా. తీసుకో. అలాగే తమ్ముడు పెట్టు, నువ్వు పెట్టుకో, ఆ ఫ్రెండ్ కూడా పెట్టు. మీ తమ్ముడికి పెడతా, ఫ్రెండ్కి పెడతా, అందరికి పెడుతున్నాడు అన్నయ్య. అదేరా, నువ్వు కూడా పెట్టుకో. అలాగే అలాగే. తమ్ముడు మామిడికాయ మటన్ భలే ఉందిరా. అందుకే కదన్నయ్య అందరి కోసం మామిడికాయ మటన్ చేసా. అంటే నా తమ్ముడు రమ్మన్నాను రా నేను. అందుకే అన్నయ్య నా ఫ్రెండ్ కూడా తీసుకొచ్చా నేను. అవునండి, నేను శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళంలో ఎప్పుడో తిన్నా, చాలా టేస్ట్. ఇప్పుడు ఇంకా అంతకంటే టేస్ట్ చాలా బాగుంది. నా తమ్ముడు చాలా చాలా భలే ఉంది తమ్ముడు. సూపర్ 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 సూపర్, చాలా బాగుంది. అబ్బా సూపర్ అండి. ఇలా మనం అందరం కలిసి మా ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నా ఉంటే చాలా ఆనందం ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు మా నాయనమ్మ ఉండేది. సూపర్. మన అమ్మ చేసినట్టు ఉంది ఈ వంట, చాలా సూపర్ ఉంది. తమ్ముడు ఎప్పుడు ఎప్పుడు మనం చిన్నప్పుడు చూసావా? తిన్నట్టే ఉంది ఇప్పుడు, చాలా బాగుంది. తమ్ముడు బాగుంటుంది నమ్మన్నట్టు నేను కూడా. నిజంగా 20 సంవత్సరాల ముందు శ్రీకాకుళంలో తిన్నాను. మా తాతలు ముత్తాతలు అమ్మమ్మ చేస్తే అలాగే ఉందన్నయ్య, సూపర్ ఉందన్నయ్య ఈ మటన్ కర్రీ. అందరితో కూర్చొని తిన్నాను, నాకు చాలా సంతోషం ఉందయ్య. సూపర్ కదండి, మామిడికాయ మటన్ తిన్నాం కదా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.